మంగళవారం రహస్యం. ఇలా చేస్తే అప్పులన్నీ మాయం. పూర్తి నమ్మకంతో, నిష్ఠతో ఈ పరిహారాన్ని చేస్తూ మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే త్వరగానే అప్పుల బాధల నుంచి బయటపడి కుటుంబం ముందు, బయట వారి ముందు మళ్ళీ సంతోషంగా తలెత్తుకొని తిరగగలుగుతారు అని కూడా పండితులు అంటున్నారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతేనండి, రేపు మంగళవారం రోజు చేసే పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకోపోతున్నాం. ఎప్పుడు తిండి తిననివ్వకుండా, రాత్రిళ్ళు మనశ్శాంతిగా నిద్రపోనివ్వకుండా, గుండెల మీద కుంపటిలా మిమ్మల్ని వేధిస్తుందా ఆ సమస్య? అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందు వస్తుంటే సమాజంలో, సొంత కుటుంబం ముందు తలెత్తుకోలేక సిగ్గుతో, భయంతో తప్పించుకొని తిరుగుతున్నారా? నా బతికింతేనా, మళ్ళీ నేను ఎప్పటికైనా సమాజంలో గౌరవంగా తలెత్తుకొని మనశ్శాంతిగా జీవించగలనా అని రోజు లోపల ఏడుస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. రాబోయే అంటే రేపు వచ్చే మంగళవారం రోజునండి, కేవలం ఒకే ఒక రావి ఆకు కొద్దిగా గంధంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ జాతకంలో ఎలాంటి రుణ దోషాలున్నా సరే అవి మంచులా కరిగిపోతాయి. పారిపోయిన మీ మనశ్శాంతి, లక్ష్మీదేవి మళ్ళీ మీ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేసేటప్పుడు ఒక చిన్న తప్పు చేస్తే అస్సలు ఫలితం ఉండదు. ఆ తప్పు ఏమిటో వీడియో మధ్యలో చెప్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మంగళవారం కుజుటి రహస్యం ఏమిటంటేనండి, అసలు ప్రతి నెలలో మంగళవారానికి, ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఈ మంగళవారానికి ఎందుకంత పవర్ ఉందో తెలుసా? జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారానికి అధిపతి కుజగ్రహం. మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నా లేదా రాహుకేతువుల ప్రభావం ఉన్నా మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. తెలియకుండానే అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. కానీ అదే కుజగ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే ఎంతటి కొండలాంటి అప్పైనా సరే మంచులా కరిగిపోతుంది. తీరటానికి అప్పులన్నీ కూడా మీకు తీరటానికి మార్గాలు సులువుగా దొరుకుతాయి. అంతేకాదు, మంగళవారం అంటేనే మనకి సంకట మోచనుడైన ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. మన కష్టాల్ని హరించే ఆ హనుమంతుడికి అనుగ్రహం తోడైతే మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ నశించిపోతాయి అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. అయితే ఇక ఆలస్యం లేకుండా పరిహారంలోకి వెళ్ళిపోదాం. పరిహారానికి కావాల్సిన వస్తువులు మరియు నియమాలు ఏమిటన్నది కూడా తెలుసుకుందాం. ముందుగా మీకు ఇప్పుడండి ఒక రావి ఆకు పరిహారానికి అన్నమాట కావాలి. ఈ పరిహారానికి మనం ఏమేం కావాలి, ఎలాంటి నియమాలు పాటించాలో స్పష్టంగా తెలుసుకుందాం. నియమాలు ఫస్ట్ అండి. మొదటి నియమం, మీరు తీసుకున్న రావి ఆకు ఎక్కడా చిరిగిపోయి ఉండకూడదు. దానికి రంధ్రాలు ఉండద్దు. చక్కగా కాడతో సహా ఉన్న పచ్చటి శుభ్రమైన రావి ఆకుని మంగళవారం ఉదయమే తెచ్చుకోవాలి. ముందు రోజు అస్సలు తెచ్చుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ నియమం వచ్చేసి, ఈ పూజకు ఆర్టిఫిషియల్ గంధం పౌడర్ వాడకూడదు. వీలైతే గంధం అరగతీసి అచ్చమైన గంధాన్ని లేదా పూజా స్టోర్స్లో దొరికే ఒరిజినల్ గంధాన్ని మాత్రమే వాడాలి. మూడవ నియమం అండి, ఈ పరిహారాన్ని మంగళవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు లేదా సాయంత్రం ప్రదోషకాలంలో 5:30 నుంచి 7:30 లోపు మాత్రమే చేయాలి. అపవిత్రంగా ఉన్నప్పుడు, సూతకం ఉన్నప్పుడు ఈ పూజ జోలికి వెళ్ళకూడదు. పీరియడ్స్లో ఎవరైనా ఉన్నా కూడా చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అండి, అసలైన పూజా విధానం ఏమిటి అన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఏమిటంటే అసలైన పూజా పరిహార విధానంలోకి వస్తే కనుక మంగళవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఎరుపు లేదా పసుపు రంగు బట్టల్ని ధరించండి. పొరపాటున కూడా నీలం, నలుపు బట్టల్ని అస్సలు ధరించకండి. అలాగేనండి, మీ ఇంట్లోని పూజా మందిరంలో హనుమంతుడి ఫోటో ముందు దీపారాధన చెయ్యండి. ఇప్పుడు మనం తెచ్చుకున్న రావి ఆకుని గంగాజలంతో లేదా పవిత్రమైన నీళ్ళతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత మీ కుడి చేతి ఉంగరపు వేలినండి, రింగ్ ఫింగర్ని గంధంలో ముంచి ఆ రావి ఆకుపై ఎంతో భక్తితో మీరు శ్రీరామ అని రాయండి. హనుమంతుడికి రామనామం అంటే ఎంత ప్రీతికరమో మనందరికీ తెలిసిందే. ఇలా రాసిన రావి ఆకుని మీ మనసులోని అప్పుల బాధల్ని స్వామివారికి చెప్పుకుంటూ హనుమంతుడి పాదాల చెంత ఉంచండి. ఆపై అక్కడే కూర్చొని 3 సార్లండి హనుమాన్ చాలీసా పఠించండి. పూజ పూర్తయ్యాక స్వామివారికి అరటిపండు లేదా బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి. ఇలా మీరు మీ అప్పుల తీవ్రతను బట్టండి వరుసగా
5 మంగళవారాలు చేస్తే కనుక మీ అప్పుల సమస్యలకు ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో పరిష్కారం అయితే లభించి తీరుతుందని కూడా పండితులు చెప్తున్నారు. అయితే మీకు వీడియో మొదట్లో ఒక రహస్యం చెప్తాము అన్నాం కదా. ఈ పరిహారం చేసేటప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే పూజ చేసిన రోజున ఇంట్లో నాన్ వెజ్ వండటం లేదా మద్యం సేవించటం. ఇలా చేస్తేనండి పూజ ఫలితం దక్కకపోగా దోషం చుట్టుకుంటుంది. కాబట్టి ఈ రోజంతా పూర్తి బ్రహ్మచార్యం, సాత్విక ఆహారం మాత్రమే పాటించాలి. అలాగే మంగళవారం రోజు ఎవ్వరికి కొత్తగా అప్పు ఇవ్వకండి, కొత్తగా అప్పు తీసుకోకండి. కేవలం మీకేమన్నా పాత అప్పులు తీర్చడానికి మాత్రమే డబ్బులు ఇవ్వండి. ఆ విధంగా మీకు ఏమన్నా అప్పులు ఉంటేనండి ప్రతి మంగళవారం రోజు మీరు చక్కగా ఎంతో అంత అప్పుకి కట్టేశారనుకోండి, మీకు మిరాకిల్స్ లాగా అసలు అప్పులన్నీ కూడా తొందరగా తీరిపోతాయట. అలా అని పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు. నమ్మకమే సర్వస్వం. పూర్తి నిష్ఠతో ఈ పరిహారం చేయండి. హనుమంతుడి దయతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీలాగే అప్పుల బాధలతో సతమతమవుతున్న మీ స్నేహితులకి, బంధువులకి ఈ వీడియోనండి ఇప్పుడే షేర్ చేయండి. వారికి సహాయం చేసిన పుణ్యం మీకు దక్కుతుందన్నమాట. ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ పంపించండి.